గోదావరులంటే ముందుగా మర్యాదలు పద్ధతులు గుర్తొస్తాయి. వారు చేసే మర్యాదలు చూస్తే పుడితే గోదావరి గడపల్లోనే పుట్టాలరా అన్నంత బాగుంటుంది. పండుగ సమయాల్లో ఇంటికొచ్చే అల్లుళ్లకు వారిచ్చే ఆతిథ్యం చూస్తే నోట మాట రాదనుకోండి. కానీ అల్లుళ్ళే కాదు, కోడళ్ళు అత్తలకి ఇచ్చేది చూస్తే మీ మతి పోవాల్సిందే. ఇక అసలు విషయానికి వద్దాం. ఒక కోడలు అత్తపై ప్రేమతో ఆమె పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన గిఫ్టులతో సర్ప్రైజ్ చేసిందట. ఏకంగా ₹1,00,00,000 విలువైన బహుమతులు అందజేసింది. పుట్టినరోజు సందర్భంగా కోడలు ఇచ్చిన గిఫ్ట్లతో ఆ అత్త ఫిదా అయిపోయారు. ఇంతకీ అత్తకు ఆ కోడలు ఏ బహుమతులు ఇచ్చారో చూస్తే ఔరా అనాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కాసు భవానీ 50వ పుట్టినరోజు వేడుకలు భర్త శ్రీనివాస్, కుమారుడు సుఖేష్, కోడలు శ్రీరంగనాయకి సమక్షంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అయితే కోడలు శ్రీరంగనాయకి తన అత్త భవానీ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా ₹50,50,50 డబ్బులను నగదు రూపంలో అందించారు. అలాగే 28 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 100 గ్రాముల బంగారు బిస్కెట్, విలువైన చీరలు, పసుపు కుంకుమ, స్వీట్లు, ఓహో ఇలా చాలానే ఇచ్చారు. అయితే వీటి మొత్తం విలువ కలిపితే ₹1,00,00,000 ఉంటుందట. బర్త్డే వేడుకలకు వచ్చిన వారు కూడా ఈ గిఫ్ట్లు చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అత్తపై కోడలికి ఎంత ప్రేమో అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఖరీదైన గిఫ్ట్ల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. కాసు శ్రీనివాస్ భవానీ దంపతులది రాజోలు కాగా, శ్రీనివాస్ రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శిగా కూడా ఉన్నారు. వీరి కుమారుడు సుఖేష్ కు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీరంగనాయకితో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అత్తామామలు తనను కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నారని రంగనాయకి చెప్తున్నారు. అందుకే అత్తపై ప్రేమతో ఈ బహుమతులన్నీ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. గోదావరులు ఏం చేసినా కాస్త భిన్నంగానే ఉంటుంది అనడానికి ఈ బహుమతులే ఒక ఉదాహరణ. పండుగల పూట అల్లులకు సర్ప్రైజ్ ఇచ్చే ఆనవాయితీని ప్రారంభించిన గోదావరులు ఇప్పుడు అత్తలకు గిఫ్ట్ల రూపంలో సర్ప్రైజ్ ఇచ్చే ట్రెండ్ను కూడా తీసుకొచ్చారు. ఏది ఏమైనా గోదావరులు గోదావరులే.